కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామ సర్పంచ్గా మమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్ను క్రికెట్ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గాంధారి గ్రామ ప్రజలను కోరుతున్నారు. గాంధారిలో తాను చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటు వేయాలని కోరుతున్నారు. గాంధారిలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ప్రధాన రోడ్లు తన హయాంలోనే జరిగినట్లు తెలిపారు. మళ్లీ అవకాశమిస్తే గాంధారిని ఇంకా అభివృద్ధి చేస్తానని, గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవతో పాటు గ్రామ అభివృద్ధికి తోడ్పడుతారని తెలుపుతున్నారు. గ్రామ ప్రజలకు ఇంటి నిర్మాణాలకు ఉచితంగా పర్మిషన్లు పొందవచ్చునని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. నా గుర్తు బ్యాట్ గుర్తు 3వ నంబర్లో ఉంటుంది. గులాబీ రంగు కాగితంలో బ్యాట్ గుర్తు కోటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని గాంధారి గ్రామ ప్రజలకు మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలుస్తూ ధన్యవాదాలు. గాంధారి మండల్లో పోటీ చేస్తున్న మీరు ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీరు ఈరోజు ఈ గాంధారి ప్రజలకు ఏం చేయబోతున్నారు? గాంధారి గ్రామ ప్రజలకు నమస్కారం. నేనేంటో గాంధారి ప్రజలకు తెలుసు. గత 5 సంవత్సరాల కింద సర్పంచ్గా నేను గెలిచి గాంధారిలో ఏమేమి పనులు చేసిందో, సెంట్రల్ లైటింగ్ కానీ, మెయిన్ రోడ్ కానీ, గుండమ్మ కాలువ కానీ, వీకర్ సెక్షన్లో కరెంటు తీసుకురావడానికి కారుకెళ్ళి, సంగం రివ్యూ బ్రిడ్జ్ శాంక్షన్ కోసం కొట్లాడడం, పోచమ్మ రివ్యూ బ్రిడ్జ్ శాంక్షన్ కోసం కొట్లాడడం, ఇవన్నీ పనులు చేస్తూ ఉచితంగా ఎవరు ఇల్లు పర్మిషన్లు అడిగినా ఫ్రీగా ఇచ్చుకుంటూ, నాకు తెలిసిన వైద్యపరంగా వారికి ఎక్కడ ఆపతుందంటే ఎప్పుడు పిలిచినా పలికి వాళ్ళకు అందుబాటులో ఉండి వైద్య రంగంలో ఏ రకమైన సహాయమైనా నేను చేస్తూ గత 5 ఏళ్ళు చాలా బ్రహ్మాండంగా నడిపించినాం. ఆ నడిపించినందుకే నన్ను ఈరోజు గ్రామ ప్రజలు మళ్ళీ నిలబడి నువ్వు మళ్ళీ సర్పంచ్గా ఉండాలి, నువ్వు ఉంటేనే బాగుంటుంది అనే కాన్సెప్ట్తోనే నన్ను మళ్ళీ నిలబెట్టడం జరిగింది. సరే, మొన్నటిదాకా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. ఎమ్మెల్యే గారికి కొన్ని రాంగ్ మెసేజ్లు ఇచ్చి ఈ క్యాండిడేట్ బాగుండడు అని చెప్పేసి, మేమైతే గెలుస్తామని చెప్పేసి, మా కమ్యూనిటీ పరంగా మాకు బలం ఉందని చెప్పేసి రాంగ్ మెసేజ్ ఇచ్చి ఆయన తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఏది జరిగినా నా మంచిగా జరిగింది. ఏదైనా ఈరోజు నేను పోటీలో ఉన్నా 14వ తారీఖు నాడు నేనేంటో తెలుస్తుంది. నేను మంచి చేసిన కాబట్టి నాకు ప్రజలంతా నా వైపు ఉన్నారు. ఇవాళ ఈ 2 రోజులలో నేను ఇన్ని రోజులు చేసిన మంచి కాకుండా ఇంతకుముందు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ ఫోన్ కాల్స్. అక్కడ కబ్జా చేసిండు, ఇక్కడ కబ్జా చేసిండు, ఈ ఫోన్లు చేసి చిల్లర రాజకీయం ఏందో నాకు అర్థం కావట్లేదు. నేను కబ్జా చేసింది ఉంటే నడి ఊర్లో నిలబెట్టి నన్ను కొట్టాలి, చెప్తూ కొట్టాలి, లేకపోతే వాళ్ళని చెప్తూనే కొట్టిస్తా. ఎవరు కబ్జా చేసిరో నాకు ఊరందరికీ తెలుసు. పశువుల దవాఖాన అక్కడ కబ్జా ఎవరు చేసిరో తెలుసు. విలేజ్ కమిటీ బిల్డింగ్ కబ్జా ఎవరు చేసిరో తెలుసు. అన్నదమ్ముల భూమి ఎవరు గుంజుకున్నారో తెలుసు. ఇవన్నీ గాంధారి గ్రామ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎవరు నమ్మరు. ఎప్పుడో సంక్రాంతికి వచ్చి గంగరెద్దులో వచ్చినట్టు వస్తారు, పోతారు. కాబట్టి గాంధారి గ్రామ ప్రజలకు సేవ ఎవరు చేస్తారో తెలుసు. నేను ఈరోజు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి మా ఎమ్మెల్యే గారే, నేను ఇంత స్ట్రాంగ్గా తయారు కావడానికి కూడా మా ఎమ్మెల్యే గారే. కాబట్టి ఈ ఎలక్షన్లో నాకు మద్దతు ఇయ్యనందుకు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను సర్పంచ్గా గెలిస్తే సంగంలో బ్రిడ్జి ఉంది, అది ఇయ్యాడా ఎమ్మెల్యే గారు? నేను గెలవకపోతే ఇయ్యాడా, గెలిస్తే ఇయ్యాడా? ఎట్లయినా చేయాల్సిందే కదా. ఇంకో ఊర్లోకి వచ్చే ఫండ్స్ ఉన్నాయి, ఆపేశాడు ఎమ్మెల్యే గారు? ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరున్నా ఇస్తాడు, ఎవరు చేసినా ఇస్తాడు. మంచి చేసిన వాళ్ళని ఎన్నుకోమని రేవంత్ రెడ్డి చెప్పిండు. వీలేంది నాకు అడిగేది? కాబట్టి నేను గాంధారికి మంచిగా చేస్తా, వైద్యపరంగా కానీ సర్పంచ్ పరంగా కానీ నేను మంచిగా చేస్తా అని ఇవాళ నా ప్రజలు నమ్ముతున్నారు. ఇగో నాకు అభిమానంతో ఎంతమంది వచ్చారు, నేను ఎవరికి డబ్బులు ఇచ్చి తీసుకురాలేదు, అభిమానంతో వచ్చారు. కాబట్టి నా వైపు ప్రజలు ఉన్నారు. రైతుల పట్ల మీ వైఖరి ఏంటి? రైతుల పట్ల నా దగ్గర రైతులందరూ, మా దగ్గర ఉన్న రైతులందరూ బాగానే ఉన్నారు. కాకపోతే ప్రభుత్వ పథకాలలో ఇబ్బందులు ఉన్నాయి. కొంతమందికి రుణమాఫీ రాలేదని కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సరే, అవన్నీ ఉంటే నేను సర్పంచ్ హోదాలో ఉండి ఇవన్నీ మాట్లాడడానికి అనర్హుడిని. కాబట్టి దయచేసి నేను నిలబడుతున్నా. నేను ఎందుకు నిలబడుతున్నానో గాంధారి గ్రామ ప్రజలకు తెలుసు. నన్ను ఎవరు నిలబెట్టారో ప్రజలకు తెలుసు. నాకు అన్ని కులాల మద్దతు ఉంది, నాకు ప్రజల మద్దతు ఉంది. కాబట్టి నేను ఎల్లుండి ఉదయం పోలింగ్ అనేది 7 గంటలకు చాలయ్యి 1 గంటల వరకే బంద్ అవుతుంది. కాబట్టి నా ఓటర్లు, నా అభిమానులు, నాకు ఓటేయాలనుకున్న వాళ్ళు తొందరగా వచ్చి ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయండి. నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, నేను ఎంత భారీ మెజార్టీతో గెలిపిస్తే అంత గట్టిగా ఎమ్మెల్యే దగ్గర ఫండ్స్ తీసుకొస్తా. నేను అట్లా కొట్లాడతా ఊరి కోసం. విద్యారంగంపై కళాశాల మీ అభిప్రాయం ఏంటి? విద్యారంగంలో చాలా పెద్ద మండలం అది. ఇక్కడ డిగ్రీ కళాశాల కావాలి.
ఎమ్మెల్యే గారు మొన్ననే గ్రౌండ్ స్టార్ట్ చేసి శాంక్షన్ చేసిరు. అట్లనే కొట్లాడతాం. డిగ్రీ కళాశాల గురించి కూడా కొట్లాడుతున్నాం.